హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ రొటీన్ అండి. సాటర్డే అయితే రవ్వ దోశ చేసుకుందాం అనుకున్నాము. అందుకని లేవగానే ఫస్ట్ అయితే చట్నీ చేశాను. పల్లీ చట్నీ బేసిక్ది ఉంటుంది కదా, అదైతే చేశాను అనమాట. ఫస్ట్ ట్రై చేసాము క్యాస్టర్ ఐరన్ మీద. ఆ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద అయితే రవ్వ దోశ ట్రై చేశాను. అస్సలు అంటే అస్సలు రాలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేశాను. వాటర్ స్ప్రింకిల్ చేశాను, ఆయిల్ రాశాను, ఉల్లిపాయ రాశాను, అయినా కానీ ఏం రాలేదు. ఇంకా ఇంత చేసిన తర్వాత మనకేం వస్తుంది, చిరాకు అయితే వచ్చింది. తీసి పక్కన పెట్టేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దోశ అయితే వేశాను. వేసిన తర్వాత మా హస్బెండ్ నేను తీస్తాను, విరిగిపోయిద్దేమో, నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆయన అయితే తీస్తున్నాను అనమాట. నాకు చూపిస్తున్నారు ఇట్లా తీయాలి ఎంత పర్ఫెక్ట్గా అని చెప్తున్నారు. తీసేటప్పుడు అది విరక్కుండా తీయడానికి మా హస్బెండ్ కష్టాలన్నమాట. ఫైనల్లీ తీశారు, సక్సెస్ అయితే అయ్యారు విరక్కుండా తీసేయడానికి. ఒకటి చూపించారనమాట ఇట్లా తీయాలి అని చెప్పి. ఎందుకంటే నేను విరక్కొడుతూ ఉంటాను, ఎందుకో మధ్యలో విరిగిపోతూ ఉంటుంది నేను తీసేటప్పుడు. అంత పేషెన్స్గా అట్లా తీయాలంట. ఇంకా సరే ఫస్ట్ ఇదైతే తీసి ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. ఆయన తింటా ఉన్నారు. ఇంకా నేను తినేటప్పుడు ఆయన వేస్తా అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఆయన తినేటప్పుడు నేనైతే వేసి ఇచ్చేసాను. ఫస్ట్ ఒకసారి అయిపోయింది. ఇది సెకండ్ టైం మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఎందుకో రవ్వ దోశ నాకు 2 టైమ్స్ మిక్స్ చేసుకోవడం అలవాటు అనమాట. సింగిల్ టైం చేస్తే రవ్వ అంతా నానిపోయి విరిగిపోతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి 2 టైమ్స్ కలుపుకుంటాను. నేను వేసే క్వాంటిటీ అయితే ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తానండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు హాఫ్ కప్పు మైదా వేస్తాను. ఇదైతే పర్ఫెక్ట్ క్వాంటిటీ. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఒక కప్పు బియ్యం పిండి వేస్తాను, ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తాను, హాఫ్ కప్ మైదా వేస్తాను, అంతే క్వాంటిటీ అయితే అవి. ఇంకా ఇందులోకి ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం కావాలంటే వేసుకోవచ్చు, కొబ్బరి, క్యారెట్ ఇలా ఏం కావాలన్నా వేసుకోవచ్చు. మేమైతే బేసిక్ వేసుకున్నాము. ఇక వాటర్ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ, బాగా వస్తాయి. రవ్వ దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ అనేది మనకి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి, లోలో అస్సలు కుదరదండి. వేసేటప్పుడు అయినా సరే అది మొత్తం కాలి మనం తీసేటప్పుడే సిమ్ చేసుకోవాలి. ఇంకా రవ్వ దోశ అయితే అయిపోయింది, తినడం కూడా అయిపోయింది అనమాట. చూడండి స్టవ్ అయితే ఎట్లుండింది. ఇంక ఇదంతా ఫస్ట్ క్లీన్ చేయాలి. నేను చేస్తే కొంచెం తక్కువే అవుతుందండి మెస్. ఇంక మా హస్బెండ్ హెల్ప్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువే అవుతుంది. ఇంకా హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ కదా ఫస్ట్ మనకి, అది మనం చూసుకోవాలి. క్లీనింగ్ ఏముంది, ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే క్లీన్ చేశాను, నాకు అసలు నచ్చలేదు అలా చేసిన తర్వాత. మా మెయిడ్ కూడా వచ్చేది, తనైతే గిన్నెలు క్లీన్ చేసేస్తూ ఉంది. ఇంకా కాఫీ పెట్టమన్నారు మా హస్బెండ్లో, కాఫీ అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు ఏం షూట్ చేయలేదండి. నాకు ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళతో ఈరోజు ఫైనల్గా అమౌంట్ మాట్లాడటానికి వెళ్ళాలి ఈవినింగ్. ఇంకా అందుకని చెప్పేసి ఏం షూట్ చేయలేదు. ఎంతకు ఫైనల్ చేయొచ్చు ఏంటి, ఇంకా మనకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుకున్నాం సాటర్డే నేను మా హస్బెండ్. ఇంక ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్. సండే మార్నింగ్ అయితే మేము ఉప్మా చేసేసుకున్నాం, సింపుల్ ఉప్మా. ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేస్తున్నారు మా హస్బెండ్. చికెన్ కర్రీ ఏం బాగుంటుంది చెప్పండి, అంత ప్లెయిన్గా వైట్ రైస్తో. అందుకని చెప్పేసి బగారా రైస్ చేస్తాను నేను ఎప్పుడు, కానీ అది కూడా బోర్ వచ్చేసింది ఈ మధ్య. ఇంక అందుకని ఈరోజు కొబ్బరి అన్నం ట్రై చేస్తాను అనమాట. బగారా రైస్ తెలంగాణ వచ్చినాక నేను నేర్చుకున్నాను అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఎప్పుడు చేసినా చాలా బాగుందని చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అన్నం, ఇది ఈరోజు ట్రై చేస్తున్నాను. 5 కప్స్ వచ్చేలా చూసుకుందాం అనుకున్నాను. 5 కప్స్ వాటర్ వచ్చేలాగా, ఎందుకంటే 2.5 కప్స్ బిర్యానీ రైస్ తీసుకున్నాను, దానికి 5 కప్స్ అయితే సరిపోతుంది కదా. అసలు వాటర్ యాడ్ చేయకుండా కొబ్బరితోనే చేద్దాం అనుకున్నాను, కొబ్బరి పాలతో. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, అది కూడా డీప్లో నుంచి తీసుకొచ్చాను కొబ్బరిని. అందుకని చెప్పి ఒక 10 మినిట్స్ అయితే సోక్ చేసుకున్నాను, పక్కన పెట్టేశాను. అది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. మీరు ఇల్లు ఇంటీరియర్ డిజైనర్ చేపించేటప్పుడు ఎంతమందితో మాట్లాడారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కొన్ని వందల వేల వీడియోలు చూశాను ఇంటీరియర్ డిజైనర్ కోసం. యూట్యూబ్లో ఉన్న ప్రతి హోమ్ టూర్ చూసే ఉంటాను. ప్రతి ఇంటీరియర్ డిజైనర్స్, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ కూడా వీడియోస్ పెడుతున్నారు కదా, అవి కూడా చూశాను అన్నీ. నాకు ఆన్లైన్లో కూడా కొంతమందిని చూశాను అనమాట, ఇంటీరియర్ డిజైనర్ చేసే వాళ్ళని. అందులో నుంచి ఒకళ్ళని నేను రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా మనకి ఇస్తారు కదా, ఇంత కొటేషన్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇంకా నాకు ఎందుకో ఆయన బాగా చేస్తారు అనిపించింది. కార్పెంటర్ని కూడా రమ్మని చెప్పాను. కార్పెంటర్ కూడా మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళి, ఇట్లా చాలామంది 2-3 వచ్చారు. చాలామంది ఇందాకే 2-3 వచ్చారు, చూశారు, మెజర్మెంట్స్ తీసుకున్నారు. నేను కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ ఓపిక ఎలా కావాలి అని అందరికీ చెప్పాను. ఇంకా ఫైనల్గా నేను చూస్ చేసుకుంది అయితే
ఆన్లైన్లోనే ఒకరిని చూశానండి, ఇంటీరియర్ డిజైనర్ చేసే వాళ్ళని. ఇంకా వాళ్ళనైతే ఫైనల్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈరోజు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను కొత్త ఇంటికి వెళ్ళి వచ్చానండి. సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసి ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకైతే ఫైనల్ అమౌంట్ ఇంత అని ఫైనల్ చేసేసుకున్నాము. ఇంకా వాళ్ళైతే సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. సీలింగ్ వర్క్ అలాగే బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీలో మనం పెట్టించుకుంటాం కదా, అవన్నీ చేయడానికై వాళ్ళు స్టార్ట్ చేశారనమాట వర్క్. మండే చేశారు, అంటే నిన్న స్టార్ట్ చేశారనమాట. ట్యూస్డే చేయం కదా, అందుకని మండే చిన్న పని ఒకటి చేసి వెళ్ళిపోయారు. ఈరోజైతే ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పొచ్చాను అనమాట. మార్నింగ్ వెళ్ళి ఆ వీడియో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. మీరైతే ఎంతమందితో మాట్లాడారు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చెప్పండి, ఎందుకంటే నేను బేసిక్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. ఎంత అవుతుంది అమౌంట్ ఇవన్నీ చెప్పకపోయినా ఎలా చేస్తున్నారో మీకు అన్నీ చూపిస్తాను. నేను చేసుకున్న అతను ఆన్లైన్లో చూశాను కాబట్టి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. ఆయన పేరు డీటెయిల్స్ అన్నీ వర్క్ స్టార్ట్ అయ్యి ఆయన బాగా చేస్తున్నారు అన్నాక మీకు కూడా చెప్తాను. లేదంటే అంతా అయినాకైనా ఆయన డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఇక్కడ కొబ్బరి అన్నం ప్లెయిన్గా ఉంటే బాగుండదు టేస్ట్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే దానిలో పచ్చిమిర్చి యాడ్ చేశారు. పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం తినేటప్పుడు ఎప్పుడైనా ఈ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా రైస్ రెడీ అయిపోయిందనమాట. కొబ్బరి అన్నం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా ఆనియన్ లెమన్ అయితే మా హస్బెండ్కి కంపల్సరీ కావాలి. ఇలా అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సాటర్డే వీడియో అనమాట. ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి, కార్పెంటర్ వాళ్ళు కూడా. నేను ఏంటంటే ఇద్దరిని మళ్ళీ ఫైనల్గా రమ్మని చెప్పాను. సాటర్డే ఒక కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు వచ్చారు, అలాగే ఒక ఇంటీరియర్ డిజైనర్ వచ్చారు. ఇద్దరు ఫైనల్గా ఇంత చేస్తాము అని చెప్పారనమాట. ఆ వీడియో ఇది. ఈ కార్పెంటర్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను షూట్ చేశాను అనమాట వీడియో, అది ఇది అనమాట. కానీ నేను ఇంకా మాట్లాడటానికి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడేం తీయలేదు. ఫైనల్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనల్ అవుతారో వాళ్ళనే మీకు చూపిద్దాం అనుకున్నాను. ఎలా చేశారు ఏం చేశారు అనేది మీకు చెప్దాం అనుకున్నాను. అందుకని ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీకు చూపిస్తున్నాను. వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్పారు కదా, అప్పటి వీడియో అనమాట ఇది. ఇంకా వాళ్ళకి ఎలా కావాలి ఏంటి, ఆర్చ్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఇలా మనకి ఉంటాయి కదా కొన్ని అవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. నాకు ఎలా కావాలి వాళ్ళకి చెప్తా ఉన్నాను. వాళ్ళైతే మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నాకు టీవీ యూనిట్ పక్కన పార్టీషన్ లాగా వస్తుంది, అక్కడ ఏం చేయొచ్చు ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. అది డిస్కషన్ ఇక్కడ. ఇదంతా కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదండి. నాకు ఇల్లంతా మామూలుగా ఎలా కావాలి అనేది నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఇన్ని వందల వీడియోలు చూసాక మనకు ఐడియా రాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. కంపల్సరీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా. అలాగే చెప్పేశాను. వాళ్ళైతే మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకున్నారు. ఇక్కడ ఏం నాకు ప్రాబ్లం కాలేదు, కానీ కిచెన్లో ఒక చోట మాత్రం చిన్న ప్రాబ్లం అయితే అయ్యింది. ఆ ప్లేస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాను అనేది మీకు కమింగ్ అప్ వీడియోస్లో అయితే కంపల్సరీ చూపిస్తాను. ఇది చాలామందికి యూజ్ అవుతూ ఉండొచ్చు. అదే నేను చెప్పిన ప్లేస్ అనమాట. సింక్ పక్కన చాలా గ్యాప్ వచ్చేసింది గోడకి. అటు పక్కన నాకు పూజ గది ఉందన్నమాట. పూజ రూమ్ సపరేట్ వచ్చింది. ఇక్కడ ప్లేస్ ఏమో చాలా మిగిలిపోయింది. దాన్ని ఏం చేయొచ్చు ఏంటి అని చాలా ఆలోచించిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. సో దాన్ని మీకు చూపిస్తాను కమింగ్ అప్ వీడియోస్లో. మీరు అనుకోవచ్చు ఈ వర్కౌట్ అవుతుందా ఇలా అని చెప్పి. వర్కౌట్ అవుతుందా లేదా అని నేను కూడా చూసిన తర్వాత మీకు చెప్తాను. అందుకే ఇప్పుడైతే చెప్పట్లేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు అక్కడ ఏం చేశాను అనేది అయితే చూపిస్తాను కన్ఫామ్గా. ఇంకా అది వీళ్ళని అయితే ఫైనల్ చేయలేదండి. ఈ వీడియోలో ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళని నేను ఫైనల్ చేయలేదు. ఆన్లైన్లో చూసిన ఒక ఇంటీరియర్ డిజైనర్ అయితే నేను ఫైనల్ చేశాను. ఆయన ఫైనల్గా కూడా నాకు మంచి ప్రైజ్ అయితే ఇచ్చారు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆయనే అన్ని బేసిక్ చూసుకుంటానని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఆయనకి అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్కి కనెక్షన్స్ అవన్నీ పెట్టేస్తారు కదా కరెంట్ అప్పుడే, అవన్నీ పెట్టేశారనమాట. ఇక్కడ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. క్లారిటీగా చెప్పానా లేదా అని నాకు తెలీదు. అర్థమైన వాళ్ళకి అర్థమై ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా ఏం పర్లేదండి. కమింగ్ అప్ వీడియోస్లో ఇంకా నీట్గా క్లియర్గా మీకు చూపిస్తాను ఎలా ఇంటీరియర్ డిజైనర్ జరుగుతుంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.